ఈ రోజు మన ఈ బొమ్మ ఛానల్ బృందం ఉంది మన ఫలక్నామా కందిగల్లోని చిత్రగుప్తుని ఆలయంలో. ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు మరియు వార్షికోత్సవంగా ఇక్కడ నిర్వహించబడే వేడుకలు, అంగరంగ వైభవంగా జరిగే అట్టహాసాలు మరియు ఏర్పాట్లు, వీటన్నిటి గురించి నా మాటల్లోనే కాదు దేవాదాయం మాటల్లో మరియు ఇక్కడ నిత్యం పూజలు నిర్వహించి అర్చకుల మాటల్లో కూడా విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మికత్వం దైవనామస్మరణే మన ధ్యేయం. ఈ బొమ్మ ఛానల్ ప్రేక్షకులకు మరియు అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. చెప్పండి మా ఆలయ చరిత్ర గురించి మరియు ఇక్కడ విశిష్టత గురించి మీ మాటలో ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఓం చిత్రాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః, ఓం చిత్రగుప్త స్వామినే నమః. నేను దేవాలయ అర్చకునండి. నా పేరు రంగాచార్యులు. నీకు 30 సార్లు నేను ఇక్కడ అర్చకునిగా నేను పనిచేస్తున్నాను. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం చాలా ప్రతి చరిత్రగాంచింది. దేవాలయం ఎక్కలేవు రెండవది దేవాలయం లాలు మన దగ్గర ఒకటి లక్కుల యూపీలో ఒకటి ఉంది. ఈ దేవాలయం పూజ అవుతుంది. ఇక్కడ 7 బుధవారాల పూజ చేస్తే వాళ్ళ దోషాలు పోతే భక్తుల నమ్మకము. 7 బుధవారం పూజ చేస్తారు. ఇక్కడ దూరం నుంచి వచ్చి పూజ చేసుకొని పోతుంటారు అన్నమాట. బుధవారం అభిషేకాలు ఉంటాయి. పొద్దున 3:30 కోటి, 5:30 కోటి, 7:30 పొద్దున 7:30 3 అభిషేకాలు అయితే భక్తులు పోతుంటారు. అభిషేకం ప్రతిరోజు ఉంటుందండి. ఒక బుధవారం మాత్రం ఉంటుంది. ఎందుకంటే బుధవారం కేతువుకు ప్రత్యేక దినం కాబట్టి బుధవారం నాడే పూజ ఉంటుంది. అభిషేకము ఆ రోజు ఉంటుంది అన్నమాట. కేతు ప్రత్యేక దినంగా మనం బుధవారం భావిస్తూ చిత్రగుప్తుడు పుత్ర దేవత కాబట్టి కేతు దోషం వాడి దోషం పూజ చేస్తే దోషం పోతుందని భక్తు నమ్మకం. ఆలయం యొక్క చరిత్ర గురించి ఇక్కడ నిర్మించబడిన ఆలయం పురాతన దేవాలయం సుమారుగా 500 దేవాలయం. ఇది నైజాం పరిపాలన దేవ నిర్మించడానికి చరిత్ర చెప్తున్నది. దేవాలయం ఎక్కడ రెండే ఉన్నాయి దేవాలయాలు. మధ్య ఒకటి ఉంది, లక్నోలో ఒకటి ఉంది, యూపీలో ఉంది అని అంటుండ్రు. అది అన్నమాట దేవాలయం. భక్తుల ప్రత్యేక అనుభవాలు దోషాలు అనిపోతే ఇక్కడ ఏ దోష పూజ చేసినా కానీ వాళ్ళ దోష తప్ప వాళ్ళ అనుభవం చామని చెప్తారు వాళ్ళు. సంతానం కానీ వివాహం కానీ వాళ్ళకి ఆరోగ్యం మంచిగా లేకపోతే అన్ని దోషాలు ఇక్కడ పరిహారం ఉంటుంది. మంచి పూజ మనసారి పూజ చేస్తే తప్ప ఫలితం వస్తుంది. భక్తుల నమ్మకం కాబట్టి చాలా మంది వచ్చి పూజ చేసుకుని పోతుంటారు అన్నమాట. విశిష్టమైన వేళలు అంటే బుధవారం పచ్చిక అభిషేకాలు విశిష్టమని మీరు చెప్పారు. అంటే అలాగే మనకి వార్షికోత్సవాలుగా అంటే దీపాలు 2 రోజులు ఇది పుట్టినరోజు ఉంటుంది. యమతీ తండ్రి కాబట్టి ఆయన జన్మదినం ఆ రోజు ప్రతి పూజలు జరుగుతాయి. అభిషేకాలు ఉంటాయి, అర్చనలు అవుతాయి, పల్లెసేవ ఉంటుంది, సాయంత్రం ఉదయం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నమాట. చాలా భక్తులు దర్శనం చేస్తూ పోతుంటారు అన్నమాట. ఇవాళ 2వ రోజు దీపాలు కార్తీక ఇదే నాడు యమతీ తండ్రి కాబట్టి బాధ్యత అంటారు కాబట్టి అదే ప్రతి దినం ఆయన తిరుమతి వాడు పుట్టినరోజు జయంతి ఆ రోజు చాలా మంది వస్తుంటారు. దానికి నియమం ఆచారం లాగా పూజలు చేయడానికి పూజకు ఆ రోజు మాత్రం దాన్ని ఇష్టంగా ఉండాలి. అంటే వారు పూజ చేసుకుంటారు కదా, ఆ రోజు ఇష్టంగా ఉండాలి. అంటే మాంసాలు తినకూడదు, కొన్ని పాటించారు. ఒక్కో రోజు మాత్రమే, తర్వాత వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు. దీనికైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు భక్తులు తమ తరపు నుంచి చేసుకోవాలంటారు. అంటే మేము కొన్ని ఇస్తాం సామాను భక్తులు తెచ్చుకోరు. కొంత సమయం ఇస్తాము, లేని సామాను భక్తులు తెచ్చుకుంటారు. అంటే దోష పరిహారార్థమే అనే కాకుండా చేసిన తప్పులు కాలక్రమేణా లెక్కలు వేసే భగవంతుడిగా కొలుస్తారు. సో ఆ పాపం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఒక ప్రాచీన నమ్మకం కూడా జనాల్లో ఉంది కాబట్టి దాని వారు చెప్పలేము. దానికి మన పూజ మనం చేసుకోవాలా. తర్వాత ఆయన దయ ప్రాప్తం చాలా ఆయన తగ్గించిన ఆయన ఇష్టమే తగ్గుకున్నాక ఆయన మన మీద ఉంటారు కాబట్టి చేసిన పేరు కొంచెం పాపం ఎక్కడ పోదు. కొంచెం మళ్ళీ మినాయిపు ఉంది అంతే. చేసినందుకు కొంచెం కుట్టులో మిల్లంటారు కాబట్టి కొంచెం మినాయిపు ఉంది అందులో, అంతేగాని మొత్తం మాత్రం పోదు. అదే మొత్తం పోతే అందరూ గుడికి వచ్చేస్తారు చాలా మంది గారు కాబట్టి కొంచెం ఉంటుంది, కానీ మొత్తం మాత్రం దోషం పోదు. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను ఇక్కడ. మా రాజేష్ గారు ఆయన కూడా కమిటీ మెంబరు, లక్ష్మణ్ గారు ఆయన కూడా కమిటీ మెంబర్. వాళ్ళ అనుభవాలు చెప్తారు. మీరు ఆలయం గురించిన విషయం ఇక్కడ నిర్వహణ అంతా బాధ్యత ఎలా ఉంది అనేది. ఇక్కడ చిత్రగుప్తుని యొక్క నమ్మకం ఏంటి అంటే ఎవ్రీ బుధవారం రోజు భక్తులు వచ్చేసి ఇది ఒక 500 సంవత్సరాల ప్రాచీనమైన దేవాలయము. ఈ గుడిలో ఏది నమ్మకం అంటే రాహుకేతు పూజ జరుగుతుంది. ఎవ్రీ బుధవారం రోజు 3 స్టేజ్గా మేము 3:30, 4:30కి ఒక అభిషేకము, 7 o'clock ఒక అభిషేకము, తర్వాత 8:30కి ఒక అభిషేకము చేయడం జరుగుతుంది. అది ఒక భక్తుల యొక్క నమ్మకం. 7 వారాలు చేసిన తర్వాత వాళ్ళకు దాని తర్వాత ఇట్లా ఉద్యాపన అనే ఉత్సవం ఉంటుంది 7th వారం తర్వాత. దాన్ని చేసిన తర్వాత భక్తులకు మంచి ఫలితాలు అంటే మ్యారేజ్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఎనీ సమస్యలు ఉండి చిత్రగుప్తుని మొక్కినందుకు ఇక్కడనే కాదు
దేశాల నుంచి కూడా వస్తున్నారు, రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ దేవాలయాన్ని సందర్శించి మేము ఇక్కడ వసతి కూడా కల్పించినాం. నెక్స్ట్ డే ఉండడానికి మన ఉద్యాపన కానీ మన దేవాలయంలో అభిషేకం కానీ చేయడానికి కూడా ఉన్నది. అన్ని దేవాలయం తరపు నుంచి అన్ని సామాగ్రి కూడా మేము అందజేయడం జరుగుతుంది. అభిషేకానికి భక్తులు వచ్చేసి ప్రార్థించి వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. चित्रगुप्त जी इनके 2 वाइफ्स थे, एक का नाम था दक्षिणावती, एक का नाम था हीरावती, और इनके एक के 8 बेटे थे, सेकंड वाली के और फर्स्ट वाली के 4 बेटे थे। यानी जो भी मन की इच्छा होती, मनोकामना होती वो पूर्ण होती, आके सेवन भी कर सकते। ఇదే ఆలయంలో సాయిబాబా ఆలయం మరియు పక్కన శివాలయం, పక్కనే రామాలయం, ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక శివలింగం మరియు అభిషేకాలను అందుకునేలాగా కృష్ణ విగ్రహం. ఇక్కడ చూడండి, మళ్ళీ మన నాగదేవత విగ్రహ రూపాలు కూడా మనకి పూర్తి దర్శనం ఇస్తాయి. ఇది మన చిత్రగుప్తుడి వారి ఆలయం. మానవ మనుగడలో చేసే తప్పులకి, ఒప్పులకి, పాపాలకి, పుణ్యానికి లెక్కలు వేసే చిత్రగుప్తుల భగవానుడి ఆలయం ఇది. ఇంతటి గొప్ప అరుదైన ఆలయం మన భాగ్యనగరంలో ఉండడం, దానిని మనం దర్శించుకోవడం ఖచ్చితంగా అదృష్టం. దక్షిణ భారతదేశంలోని 2వ ప్రాచీన ఆలయంగా పిలువబడే ఈ చిత్రగుప్తుడి ఆలయం గురించిన పూర్తి సమాచారాన్ని మన ఈ బొమ్మ ఛానల్లో తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే మన భాగ్యనగరం ఈ ఆలయం మన భాగ్యనగరంలో ఉండడం భాగ్యనగర వాసుల అదృష్టమనే చెప్పాలి.